ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీజీపీ సాంబశివరావు బానిసలా మారద్దంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల్ని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. పోలీసులు ఎవరికి బానిసలు కాదని, చట్టానికి మాత్రమే బానిసలని అసోసియేషన్ నాయకులు అన్నారు. రోజా వ్యాఖ్యలు తమ మనోభావాల్ని దెబ్బతీశాయన్నారు. మహిళా పార్లమెంట్ సదస్సును చెడగొడతారనే సమాచారం తమకు ఉన్నందునే ఆమెను అడ్డుకున్నట్లు చెప్పారు. రోజా తక్షణమే డీజీపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆమె నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆమె గన్మెన్లతో నల్ల బ్యాడ్జీలు ధరింపజేసి నిరసన తెలియజేస్తామని అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు రోజా గారు చేసినటువంటి అసందర్భ అనుచిత వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఖండిస్తూ ఉన్నాము. మా డీజీపీ గారిని పోలీసు బాస్లాగా కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బానిసలాగా పనిచేస్తున్నారని, యావత్ పోలీసు వ్యవస్థ టీడీపీ బౌన్సర్లాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ రోజా గారు మాట్లాడడం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా పరిగణిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు గనక బేషరతుగా మాకు క్షమాపణ చెప్పకుండా ఉంటే మీతో పాటు ఉండే గన్మెన్ల చేత కూడా మీకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్రమంతా మీకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరిస్తామమ్మా. దయించి మీ లాంగ్వేజ్ని మార్చుకోవాల్సిందిగా కోరుచున్నామమ్మా. వైఎస్ఆర్సీపీ